హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో యాక్చువల్గా ఈ రోజు మొత్తం కూడా లైవ్ లో ఏం జరిగింది, టాస్క్ ఏంటి, సో ఎలా జరిగింది, నామినేషన్స్ అనేది 2 రోజులు అనేది టెలికాస్ట్ చేశారు, మనందరం కూడా చూసాం. ఈ నామినేషన్స్ తర్వాత ఏం జరిగింది, అలాగే లైవ్ లో యాక్చువల్గా డే మొత్తం కూడా అయిపోయింది. లైవ్ లో చాలా మంది టాస్క్ గురించి, దాని గురించి, వాళ్ళ ప్యాచప్స్ గురించి, అన్నిటి గురించి కూడా మాట్లాడేసుకున్నారు. సో మనం డీటెయిల్ గా ఒక వీడియో చేద్దాం అనుకున్నా, మీకోసం ఒక వీడియో చేస్తున్నా. ఇది రివ్యూ కాదు, అనాలిసిస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కువ రివ్యూ అంటే వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఇలా మాట్లాడారు, వీళ్ళు ఇలా మాట్లాడారు, ఇదంతా ప్రొలాంగ్ అయిపోద్ది, ఎపిసోడ్ కంటే కూడా ఎక్కువ అయిపోద్ది డ్యూరేషన్. మనం జస్ట్ అనాలిసిస్ మాట్లాడుకుంటాం, ఎప్పుడు కూడా మీ అందరికి కూడా తెలుసు. ఇక నిఖిల్ సోనియాతో చాలాసేపు ప్యాచప్ చేసుకునేందుకు అనేది ట్రై చేస్తా ఉన్నాడు. అది పెద్దగా వర్కౌట్ కాలేదు, ఎందుకంటే సోనియా ఓకే ఓకే సోసాగా నటించింది. ఆ తర్వాత వాళ్ళు చతుర్లు ఆడుకున్నారు, చతుర్లు అంటే మజాక్లు ఆడుకున్నారు. కానీ అంత ప్యాచప్ అనేది కుదరలేదు అనిపించింది. ఎంటైర్ డే మొత్తం పాపం నిఖిల్ సోనియాని కన్విన్స్ చేయడానికే ట్రై చేశాడు. తన నోటితోనే యాక్చువల్గా సోనియా నీకు యష్మి గౌడ ముందే తెలుసు కదా అని చాలా గుచ్చి అడిగింది. ఎందుకంటే తెలుసు, మేమందరం కూడా షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తాం, అది ఇది అనుకుంటే, అంటే తన నోటితోనే చెప్పించాలనే ప్రయత్నం చేసింది అనమాట. సో అది అక్కడ నిఖిల్ చాలా డిప్లొమాటిక్ గా అయితే డీల్ చేశాడు. సో ఏదైనా కూడా సపోర్ట్ చేస్తున్నాడు అనేది క్లియర్ గా చెప్పేసింది. అటు యష్మికి కానీ అలాగే ప్రేరణకు కానీ నీ సపోర్ట్ ఉంది, సమస్య లేదు, నువ్వు ఎలాగైనా ఆడుకో అని క్లియర్ గా చెప్పేసింది. ఇక్కడ నిఖిల్ ఎందుకు అంత ఎంటపడి సోనియాని కన్విన్స్ చేయాలి, ఎందుకు భయం వేస్తోంది అని అడిగితే, సో మన అనాలిసిస్ ఏంటంటే క్లియర్ గా చెప్తా వినండి. లాస్ట్ సీజన్ లో మనకి సీరియల్ బ్యాచ్ అంటూ వచ్చారు. సీరియల్ బ్యాచ్ అంతా కూడా నీతోనే డ్యాన్స్ షో నుంచే వచ్చారు, రైట్? ఇప్పుడు ఇక్కడ కూడా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నుంచే ఈ బ్యాచ్ కూడా వచ్చారు. సో వాళ్ళంతా గ్రూప్ గా ఫామ్ అయ్యి వాళ్ళని నామినేట్ చేసుకోకుండా వాళ్ళంతా ఒకటిగా ఉండి, సో వేరే వాళ్ళని ఏదైతే ఫస్ట్ వీక్ లో ఒక ఇసుక టాస్క్ అనేది నడిచిందో మీకు అందరికి బాగా గుర్తే ఉంటుంది. హౌస్ లోకి రాగానే వాళ్ళందరూ కనెక్ట్ అయిపోయారు. ఆ ఇసుక టాస్క్ ఏదైతే వచ్చిందో అప్పుడు శివాజీ వాళ్ళ గేమ్ ని ఎండగట్టేసాడు, అంటే బయట పెట్టాడు, ఇది మీరు అందుకనే నన్ను నామినేట్ చేశారు, అక్కడ మీకు వేరే ఆప్షన్ ఉన్నా కూడా చేయలేదు, నన్ను రతికని తీసారు. ఇలాగా ఏదైతే ఉందో క్లియర్ సినారియో క్లియర్ గా నిరూపిస్తాడు. అది కూడా టాస్క్ లోనే. ఇక్కడ కూడా టాస్క్ లోనే చీఫ్ గా సెలెక్ట్ చేసుకునేటప్పుడు సోనియా ఎండగట్టాలని చూసింది. మీరంతా కూడా స్టార్ మా బ్యాచ్, సీరియల్ మా బ్యాచ్ అనే ఒక ముద్ర అనేది వేసాడు అప్పుడు శివాజీ. దీంతో వాళ్ళు ఎంత బాగా గేమ్ ఆడినా తర్వాత వారాల్లో, అంటే ఎంత బాగా సినారియోలు చేసుకున్నా, ఎంత బాగా వాళ్ళు ప్యాచప్స్ చేసుకున్నా, మేము కాదు వేరే గేమ్ ఆడుతున్నాం, ఎవరి దానిలో గేమ్ ఆడుతున్నాం అని చెప్పినా కూడా అక్కడ సింక్ అవ్వాలి, నాన్ సింక్ లోనే పోయింది. సో వాళ్ళందరూ కూడా ఒక నెగిటివిటీ, అంటే ఒక సైడ్కి అనేది వెళ్ళిపోయారు. లాస్ట్ వరకు వచ్చినా కూడా అంత పెద్ద గేమర్స్ అయితే అవ్వలేదు. ఫస్ట్ వీక్స్ లోనే పడే ముద్ర అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అది ఓటింగ్ మీద ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ కూడా అదేదే కలర్ పడే నామినేషన్స్ ఉందో అక్కడే హైలైట్ అయ్యాడు. సో అదంతా కూడా తెలిసి అటాకింగ్ గేమ్ ఆడారు వాళ్ళందరూ కూడా. ఆ ఆటంతో రతిగా కానీ శోభా శెట్టి కానీ వీళ్ళంతా కూడా ఆ అటాక్ చేసేసరికి అక్కడ పాజిటివ్ అయిపోయి ఇక్కడ నెగిటివ్ అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పే చాలా క్యాలిక్యులేట్ చేసుకుని ముందు హౌస్లోకి వచ్చేటప్పుడు కొంత ఇన్పుట్స్ ఉంటాయి. సీరియల్ ఆర్టిస్టే కాబట్టి సీరియల్ వాళ్ళతో కనెక్షన్స్ కానీ ఇన్పుట్స్ కానీ ఇస్తారు. ఆ ఇన్పుట్స్ ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ గేమ్ ఆడినట్టుగా కనబడద్దు అనే ఫస్ట్ ఇన్పుట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, అందులో డౌట్ లేదు. ఎక్కడా కూడా మీరు గ్రూప్ గా కనబడద్దు, గ్రూప్ గా మాట్లాడుకోవద్దు, సపోర్టింగ్ గేమ్ ఆడుతున్నట్టు తెలియద్దు, ఇండివిజువల్ గా ఆడాలి అని చెప్తారు, రైట్? ఇంకోటి ఏంటి, లాంగ్వేజ్, కన్నడ లాంగ్వేజ్. వీళ్ళంతా కూడా ఒక కన్నడ లాంగ్వేజ్ కే బ్యాచ్, కన్నడ బ్యాచ్ అనే ముద్ర అనేది పడకూడదు అని అయితే చాలా జాగ్రత్తగా ఆడుకుంటారు. అంటే ఇప్పుడు నీకు తెలుగులో చెప్తున్నా సరిగా అర్థం కావట్లేదు అంటే ఖచ్చితంగా ట్రిగ్గర్ అయిపోతారు. అలాగే నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదా, నా లాజిక్ పాయింట్ తెలియట్లేదా, మీరు ఆడుతున్నారు అంటే ఖచ్చితంగా మేము ఆడట్లేదు అని ప్రూవ్ చేసుకుంటానికైనా ట్రిగ్గర్ అయిపోతారు అనమాట. ఏదైతే పాయింట్ ఉందో దాన్ని పర్ఫెక్ట్గా పట్టుకుంది సోనియా. అందుకనే సపోర్టింగ్ గేమ్ ఆడుతున్నారు అని ప్రూవ్ చేయాలని చూస్తుంది. మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఈ పాయింట్. దీంతోనే మనోడికి భయం వేస్తుంది. నిఖిల్కి వెళ్ళి చక్కగా ప్యాచప్ చేసుకుంటా ఉన్నాడు. ఎందుకని సోనియాని ప్యాచప్ చేసుకోవాలి చెప్పండి? చీఫ్గా ఉన్నాడు, తన పవర్స్ ఉన్నాయి, తన ఒక సాధారణ హౌస్మేట్గా ఉంది, ఎందుకు ప్యాచప్ చేయాలి? సో ఇదనమాట. ఎంత జెంటిల్గా అంటే ఎలా మాట్లాడుతున్నాడంటే చాలా కన్విన్సిబుల్గా, నొప్పించక దానవ్వక తప్పించగానే ఒకటి ఉంటుంది. సో అలాగనమాట.
సో ఖచ్చితంగా అలా ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకుని తిరుగుతూ ఇది కాదు అది కాదు ఇది కాదు అది కాదు మొత్తానికి ప్యాచప్ అయితే చేశాడు కొంతసేపు. ఆ తర్వాత సోనియా ముభావంగానే ఒప్పుకుంది, కానీ తన టీంలోకి ఆహ్వానించిన కూడా, ఇది యాక్చువల్ లైవ్ లో టెలికాస్ట్ అయింది, చాలా మంది చూసుండ్రు. సో తన టీంలోకి ఆహ్వానించినా కూడా చాలా జెంటిల్ గా నో అని చెప్తుంది. నన్ను కాదు సీతను తీసుకో, నన్ను కాదు వేరే వాళ్ళని తీసుకో, ఇలాగా తనైతే బాగా మైండ్ గేమ్ ఆడుతుంది, నీకు నామినేషన్స్ కూడా పడవు, ఇలా కొన్ని ఉచిత సలహాలు ఇస్తుంది సోనియా. చూడండి, అంటే ప్యాచప్ చేసుకోవడానికి వెళ్తున్నాడు, ప్యాచప్ అయినట్టే ఉంది కానీ బ్రెయిన్ గేమ్ ఆడుతుంది. సో ఒక మెంటల్ గేమ్ ఆడుతుందనే చెప్పుకోవాలి మనం. అదే రకమైన మెంటల్ గేమ్ అంటే పిచ్ గేమ్, మెంటల్ గేమ్ కాదు, ఇదో రకమైన మైండ్ స్ట్రాటజీ గేమ్, మెంటల్ గేమ్ అనమాట. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో నిఖిల్ కన్విన్స్ చేయడంలో అయితే కొద్దిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అయితే ఇక్కడ టాస్కుల్లో మనోడు ఎరగదీస్తాడు కాబట్టి, అంటే బాగా పర్ఫామ్ చేశాడు, ఫస్ట్ టాస్క్ బాగా ఆడాడు, మిగతా టాస్కులు కూడా బాగా గట్టి పోటీ ఇస్తాడు కాబట్టి యాక్చువల్ నిఖిల్ అంత భయపడాల్సిన అవసరం అనేది ఉండకపోవచ్చు, ఎందుకంటే మంచి పాజిటివ్నెస్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ క్లాన్స్ అనే ఒక గేమ్ టాస్క్ అనేది ఇచ్చాడు. అంటే ఇక్కడ నిఖిల్ సపోర్టింగ్ గా బేబక్ వచ్చింది, అలాగే నైనికాకి సపోర్టింగ్ గా నబీల్ వచ్చాడు, అలాగే యష్మి గౌడకి సపోర్టింగ్ గా శేఖర్ భాష వచ్చాడు. అంటే వాళ్ళ క్లాన్స్ వాళ్ళే ఎంచుకున్నారు. మేము ఈ గ్రూప్ లో ఉంటాం, మేము ఈ గ్రూప్ లో ఉంటాం. క్లాన్స్ అంటే నథింగ్ బట్ గుంపు అనుకోండి. సో వీళ్ళు ఇక్కడ గ్రూప్స్ గా ఉన్నారనమాట. నెక్స్ట్ టాస్క్లు అనేవి వచ్చినాయి, టాస్క్లు అనేవి జరిగాయి. టాస్క్లు ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత మీకు ఇంకొక కొన్ని పాయింట్స్ అనాలిసిస్ చేసుకుందాం. ఏంటంటే మణికంఠ గురించి. మణికంఠని చాలా చక్కగా ఆదిత్య మోటివేట్ చేసాడు, తన కొడుకు గుర్తొస్తున్నాడు అంటూ మాట్లాడాడు. అలాగే ఇదే మణికంఠ యాక్చువల్గా ఫస్ట్ లో రాగానే తను నామినేట్ చేసాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం. ఆదిత్య మీద గుర్రుగా ఉన్నాడు. ఇక్కడ నిఖిల్తో కూడా కొంచెం గొడవ పడ్డాడు, ఎందుకు ఆయన వచ్చాడు కదా పాపం, సారీ చెప్పడానికి కూడా వచ్చాడు కదా అంటే ఏమాత్రం పట్టించుకోవాలి, చాలా గుర్రుగా ఉన్నాడు. ఓటింగ్ చేసేందుకు ఆదిత్యపై విరుచుకుపడ్డాడు కూడా మణికంఠ. కానీ ఆదిత్య మెచ్యూరిటీ లెవెల్ చూడండి, తను వచ్చి సారీ చెప్పిన ప్యాచప్ చేసుకొని వ్యక్తి గురించి బాగా ఎమోషనల్ అయిపోతే తను నా కొడుకులాగా అనిపించాడు అనుకుని తనకి చెప్పడం అనేది నిజంగా యాడ్సప్ చెప్పాలి ఆదిత్యకి. ఎందుకంటే మనీకి అండగా ఉన్నట్లుగా మాట్లాడటం కూడా గొప్పే ఇక్కడ. ఎందుకంటే వేరే వాళ్ళు ఆ ప్లేస్ లో ఉంటే మనల్ని అంత మాట అన్నాడు కదా, మనం వెళ్ళినా పట్టించుకోలేదు కదా, లైట్లే అని, ఈవెన్ శివాజీ ఉన్న లైట్లే అనుకునేవాడు. సో ఆదిత్య ఈ విషయంలో మనం ఖచ్చితంగా గ్రేట్ అని ఒప్పుకోవాల్సిందే, యాడ్సప్ చెప్పాల్సిందే. ఇక సోనియా కూడా అక్కడ ఎమోషనల్ హీలింగ్ అవసరం మనోడికి అన్నట్టు కొంచెం మోటివేటింగ్ గా మాట్లాడింది. అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఇతను ఎవరిని నమ్మడు, ట్రస్ట్ అనేది కోల్పోయాడు, అందరూ కూడా గేమర్స్ లాగా కనబడుతున్నారు, అందుకనే అలా గేమ్ ఆడుతున్నాడు అనే ఒక ఫీలింగ్ అనేది వచ్చారు. అది నిజమే కదా అనిపిస్తుంది. ఇక్కడ ఎవరి స్ట్రాటజీలు ఆడుకుంటే, ఎవరి గేమ్లు ఆడుకుంటే, ఎందుకంటే తనే స్వయంగా నేనే గేమర్ని, నేను గేమ్ ఆడటానికి వచ్చా, ఇక్కడ ఏం రిలేషన్ కోసం రాలేదని చాలా క్లియర్ గా చెప్పాడు కదా. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తాం మీకు, ఏంటంటే మణికంఠ నామినేషన్స్ లోకి వచ్చినందుకు చాలా భయపడుతున్నాడు. యాక్చువల్గా కిచెన్ లో దీనిపైన ఒక డిస్కషన్ కూడా పెట్టాడు. సో మేబీ ఇది టెలికాస్ట్ కాకపోవచ్చు, కానీ మీకు మాత్రం ఇది వీడియోలో చెప్పేస్తున్నాను నేను, ఏంటంటే కాస్త భయం అనేది ఉంది. మణికంఠకి ఇది బాగా నెగిటివ్ అయిందేమో, బయట ఎలా వెళ్ళిందో డబుల్ నెగిటివ్ అయిపోయిందేమో ఈ ఎమోషన్ అనేది. సో వాళ్ళు వేరే విధంగా తీసుకుంటే ఆడియన్స్ నేను ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతా అనే భయంలోనే ఖచ్చితంగా ఉన్నాడు, అది చెప్పాడు కూడా, అదే ఫీల్ అవుతున్నాడు కూడా. ఇంకా ఇది మనం కంప్లీట్ గా ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక అందరూ కూడా గేమర్సే అనడానికి మీకు లైవ్ లో ఏం జరిగిందనే చిన్న ఉదాహరణ చెప్తే, ఏంటంటే మనకి ఉండే ఫ్యాన్స్ మనకు ఉంటారు బ్రదర్, ఎందుకంటే మనం ఆ ఫ్యాన్స్ కోసమే మన నెగిటివిటీని కూడా మనం పాజిటివ్ చేసుకుంటూ ముందుకెళ్తే వాళ్ళకి మనం బాగా నచ్చుతాం అని ఇక్కడ చాలా మంది మోటివేట్ చేస్తూ చెప్పారనమాట. అంటే ఇక్కడ చూడండి ఆ గేమ్ ఎలా ఆడుతున్నారు, అక్కడ నెగిటివిటీని ఎలా తీసేసుకోవాలి, ఎలా పాజిటివ్గా మలుచుకోవాలో అందరికీ కూడా తెలుసు అనమాట. ఆల్ ఆర్ గేమర్సే ఇక్కడ. సో మణికంఠకి చెప్పారు, దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉండొచ్చు, ఇంట్లో సిచ్యువేషన్ బట్టి బయట ఓటింగ్ని కూడా ఇప్పుడున్న హౌస్ మేట్స్ అనలైజ్ చేయగలుగుతారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఎవరు ఏది చేసినా డ్రామానో లేదా ఫేక్ ఎమోషన్ అనో, ఇది గేమ్ కోసమే ఆడాడనో, సో ఓవర్గా శృతి మించిపోయిందనో, సో మనం ఒక నిర్ణయానికి అయితే రాలేము. ఎందుకంటే అందులో ఆ సిచ్యువేషన్ లో ఉన్న జెన్యూనిటీని చూడాలి. అక్కడ బరస్ట్ అయితే ఆ ఎమోషన్ ఎలా పుట్టింది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అది ఫేకా, రియలా, నటించారా, యాక్టింగ్ చేస్తారా, ఎక్స్ట్రీమ్ యాక్టింగ్ చేస్తారా అనేది మనం డిసైడ్ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది ఒక్కోసారి. సో ఈసారి బిగ్ బాస్ ఆడియన్స్ ఒకవైపే ఉంటారు, ఒకరితోనే ఉంటారని
నేను అనుకోవట్లా. ఇది మిక్స్డ్ పకోడీ పొట్లంలాగా అయితే ఖచ్చితంగా అవుతది. ఇట్లా మారుతా ఉంటది. ఒక వీక్ ఒకళ్ళు, ఒక వీక్ ఒకళ్ళు, ఒక వీక్ ఒకళ్ళు. ఇక్కడ పీఆర్ టీమ్ పెట్టుకున్న వాళ్ళకైతే ఓటింగ్ అయితే బ్రహ్మాండంగా టాప్‌లో ఉండే ఛాన్స్‌లయితే కనపడుతున్నాయి. దాని గురించి మనం ఓటింగ్ పోల్స్ ఎప్పుడైతే ఓపెన్ అయితాయో వెంటనే మీకు నేను సినారియో ఏంటి, ఎవరికి ఎక్కువ వెళ్తుంది ఓటింగ్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. అలాగే సీత బేబక్కలాగే యాక్ట్ చేసింది. సో, కొంచెం ఫన్ అనేది చేసుకున్నారు. బయట టాస్క్ అనేది నడుస్తుంటే వాళ్ళు నామినేషన్స్‌లో జరిగినట్లు ఇమిటేట్ చేసుకుంటూ వచ్చారనమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారని చెప్పడం నా అనాలిసిస్ పాయింట్. సో, అందరూ ఓవర్ స్మార్టే, అందులో డౌటే లేదు. సో, అందరూ కూడా సర్వమంగళ మేళమే అన్నట్లుగానే ఉన్నారు. సో, మీకు అర్థమైంది అనుకుంటా. ఛాన్స్ రావాలే కానీ దున్నేస్తారు. రాసుకోండి. మరి వీళ్ళలో హీరో ఎవరవుతారు, జీరో ఎవరవుతారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇక టాస్క్ విషయానికి వచ్చేద్దాం. ఫటాఫట్ మాట్లాడేసుకుందాం. ఇప్పటికి చాలా లెంత్ అయిపోతుంది వీడియో. సో, గ్రూప్స్‌గా ఉండే చీఫ్స్ సైన్యాన్ని సెలెక్ట్ చేసుకోవాలనే ఒక టాస్క్ అనేది బిగ్ బాస్ పెట్టాడు. సో, మరి అదేంటో మరి సైన్యాన్ని మళ్ళీ మీరు ఎవరి పక్షాన ఉంటారో వాళ్ళని కన్విన్స్ చేసుకోమని కూడా చెప్పాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మిగతా వాళ్ళని చీఫ్స్ కన్విన్స్ చేసుకునేలాగా వాళ్ళ టీంలోకి వెళ్ళేలాగా చేసుకోవాలన్నమాట. మామూలుగా అయితే వీక్‌గా ఉన్న చీఫ్ దగ్గరికి వెళ్ళి నేను మీ టీంలోకి వస్తానని కన్విన్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మనం స్ట్రాంగ్ ప్లేయర్‌గా ఉద్భవిస్తాం కాబట్టి. మేబీ ఈ ముగ్గురులోనే టాస్క్‌లు అనేది కూడా పెట్టొచ్చు ఫ్యూచర్‌లో 3 టీముల కింద విభజించి. కాబట్టి వీక్‌గా ఉండే చీఫ్ దగ్గరికి వెళ్ళాలి. నేనైతే యష్మి గౌడ టీంలోకి అయితే వెళ్తా. ఇక్కడ చాలా మైండ్ గేమ్స్ అనేది నడుస్తా ఉన్నాయి. చాలా మైండ్ గేమ్స్ అనే క్యాలిక్యులేషన్స్ నడుస్తున్నాయి. దీని గురించి డీటెయిల్ రివ్యూ అనేది మనం రేపు టెలికాస్ట్ అయిపోయిన తర్వాత ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ టాస్క్ చూసాక గానీ అనాలిసిస్ అనేది సో, కొంచెం కనెక్ట్ అవ్వదు మీతో. సో, అందుకని సో, అప్పుడు లైవ్‌లో ఏం జరిగిందనేది సో, అప్పుడు కూడా డీటెయిల్‌గా చెప్తాను మీకు. టిల్ దెన్ మరి చూద్దాం నామినేషన్ ఎమోషన్ ఎలా పండించాడు ఏంటి అనేది. సో, దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.